చంటి సింధూర దగ్గరికి వచ్చి, "రేపు చాలా గొప్ప పండగ. రేపు చాలా మంచి పండగ ఉంది అమ్మాయి గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే, "పండగ? రేపేం పండగ ఉంది? రేపేం పండగ లేదు కదా చంటి. ఏంటా పండగ?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే, "రేపు మీ పుట్టినరోజు కదా అమ్మాయి గారు. రేపు మీ పుట్టినరోజు అంటే నాకు చాలా పెద్ద పండగే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ ఆ మాటలన్నీ విని, "ఏంటి రేపు సింధూర పుట్టినరోజా?" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూరాని చూసి, "అవునమ్మా అయ్యగారు, రేపు మీ పుట్టినరోజు కదా! నాకు చాలా సంతోషంగా, చాలా పెద్ద పండగే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "అవును చంటి, చిన్నప్పుడు నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాడివి. నీకు బాగా గుర్తుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "అవునమ్మాయి గారు, నాకు కూడా చాలా బాగా గుర్తుకుంది. మీరు ఆ రోజు కోనేటి దగ్గరికి వచ్చారు కదా! నేను ఇచ్చే గిఫ్ట్ కోసం" అని చెప్పేసైతే అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "నువ్వు ఆ రోజు ఆ గిఫ్ట్‌ని ఇచ్చి అక్కడే పెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నేను నువ్వు నా ముందుకు రావాలి అని నేను కోరుకున్నాను కదా ఆ రోజు. కానీ నువ్వు కళ్ళగంతలు కట్టుకుంటేనే నేను అక్కడికి వస్తాను అని చెప్పేసైతే అని చెప్పావు. అలాగే నేను కళ్ళగంతలు కూడా కట్టుకున్నాను. అప్పుడు నువ్వు కళ్ళగంతలు కట్టుకుంటే నా ఎదురుగా వచ్చి నాకు కొన్ని పువ్వులు ఇచ్చి, 'హ్యాపీ బర్త్‌డే అమ్మాయి గారు' అని చెప్పావు. నాకు చాలా బాగా గుర్తుంది చంటి" అని చెప్పేసైతే వాళ్ళ గతాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.